రైట్, నేను పిలిచిన వాళ్ళు ఇప్పుడు నా ముందుకు రావాలి. ఓకే, వైట్ షర్ట్ రారా హీరో, నవ్వుకుంటారా? తొందరగా నువ్వు రారా, తొందరగా అది నువ్వు రారా. అరే నిన్నే రాంకి తొందర రారా. షార్ట్ లో ఉన్నారా? ఇట్లా కెమెరాలో పడతాడంట్రా. ఆడపిల్లల నుంచి రత్నకుమారి, రత్నకుమారి సునీత రాలేదా? ఆ రెండు పేరు గుర్తుపెట్టు. సీనియర్ పిల్లల నుంచి పెద్దవాళ్ళ నుంచి ఎవరు వస్తారు? మా క్లాస్ పరంగా వెరీ గుడ్. తొందరరా, ఫాస్ట్ రా. లైవ్ నిలబడరా, ఐదుగురు అన్న, ఆరుగురు, ఏడుగురు, ఇద్దరు వస్తావా? తొందర ఇంకొద్దు, మేకప్ వేసుకున్నావు రా, తొందరగా చేజాబరా, పట్టుకో, చెప్పమా పట్టుకో, చేజాబరా ఒక స్టాక్ వేసి ఎవరైతే త్యాగం చేశారో వాళ్ళు దేవుని చెప్పండి, దేవుని మనస్సు కలిగిన వాడు, దేవునికి స్తోత్రం. అట్లా రైట్, నువ్వేందాక చపాతి పట్టుకున్నావు, పట్టుకో రైట్. చూడండి పిల్లలు, జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు అన్న ఒకసారి పిల్లలు ఏముంది? బైక్, కారు, రైడింగ్. చూడండి పిల్లలు, చాలా మంది బైక్ డ్రైవింగ్ చేస్తూ, కార్ డ్రైవింగ్ చేస్తూ చాలా సంతోషిస్తారు. అవునా? ఎంతమందికి బైక్ రైడింగ్ అంటే ఇష్టం? కార్ రైడింగ్ అంటే ఎంతమందికి ఇష్టం? జర్నీస్ అంటే ఎంతమందికి ఇష్టం? వర్షంలో తరవడం అంటే ఎంతమందికి ఇష్టం? ఎందుకు నిజంగా ఇష్టం కదా? చాలా సంతోషమా కదా? సంతోషమేనా? అయితే దీన్ని బట్టి, ఈ రైడింగ్ ని బట్టి కొంతమంది సంతోషిస్తారు. తర్వాత అన్న ఆస్తుల అధికారాలను బట్టి కొంతమంది ఆస్తుంటే ఎంత సంతోషమో. నీకు సంతోషమా కదా? అరే నాకు ఎన్నుందో ఆస్తి, 3 పొలాలు మొత్తం మాయే, 3 కాలాలు మొత్తం మాయే. దేవుడిలో పిఎం గారు, ఏమో పిఎం సీఎం ఉంటారు కదా, దేవుడు ఎమ్మెల్యే గారు మా వాళ్ళే, దేవుడు ఎవరిని అధికారులంతా కూడా మా బంధువులని సంతోషపడతాం. సంతోషపడరా? కొంతమంది అధికారులను బట్టి, ఆస్తులను బట్టి సంతోషపడతారు. అవునా కదా? రైట్ అన్న. తర్వాత కొంతమంది అందాన్ని మొత్తం మురిసిపోతా ఉంటారు. అవునా కదా? నిజంగా చెప్పండి, ఎంతమంది అందం అంటే ఇష్టం? అర్థంలో కొంతమంది అందంగా రావడానికి టమాటాలు, పెరుగు, 3 రోజుల నుంచి మురిసిపోయిన మొత్తాన్ని మట్టి, కన్నెపప్పుని గ్రైండర్ వేసి మిక్సీ చేసి మొహం పూసుకుంటూ ఉంటారు కొంతమంది. ఎందుకో చెప్పండి? అందం అంటే ఎంతమందికి ఇష్టం కదా? ఏమన్నా ఇష్టమే కదా? తెల్లగుంటుంది కదా? కొంతమంది అందాన్ని బట్టి, ఆ సౌందర్యం బట్టి సంతోషపడుతూ ఉంటారు, మురిసిపోతూ ఉంటారు. అన్నా అక్క ఇష్టమా నీకు? బ్రహ్మాండంగా రెడీ అయ్యొచ్చావు. కొంతమంది పిల్లలు ఫంక్షన్లు అంటే బిర్యానీ పెడతారు, బుర్రు తినవచ్చు, బ్రావలచ్చని. కొంతమందికి పార్టీలు అంటే సంతోషమా కాదా? పండుగ అంటే సంతోషమా కాదా? పండుగలు అంటే పిండి వంటలు వండుకోవచ్చు, మన ఫ్రెండ్స్ వస్తారు, మన అందరికి సంతోషమా కాదా? మరి చెప్పండి సంతోషంగా. నెక్స్ట్ క్యూటీ తప్పది, క్యూటీగా పడుకుందా. కొంతమంది పిల్లలు టీవీలు అంటే ఇష్టం, ఫోన్లు అంటే ఇష్టం, ఫోన్లో వీడియో గేమ్స్ అంటే ఇష్టం. ఎంత సంతోషం అంటే వాళ్ళకి తిండి తినరు, నేత్రమోరు, టీవీలోనే సంతోషం, టీవీ చూస్తుంది.
అయితే మంచోళ్ళు మీరు. అక్క కార్టూన్ బొమ్మల పిల్లలు మీకు ఎంతమంది కార్టూన్ అంటే ఇష్టం? బొమ్మ వచ్చిందా? ఏ బొమ్మ వచ్చింది? పిల్లలు కొంతమంది కార్టూన్ బొమ్మలు అంటే ఇష్టమా కాదా? కార్టూన్ బొమ్మలు చూస్తూ సంతోషపడలేదా? డోరేమాన్, చించాన్, మోటు పత్తులు, రుద్రా చూడ మీరు చూస్తారు చూసారా? చూస్తాను అవుతారు మోట పిల్లలు కొంతమంది ఉంటారు ఏ శైలి బట్టి సంతోషిస్తారు? చెప్పండి కదండి గట్టిగా. నిజంగా మీరు వేసవిలో సంతోషిస్తున్నారా? ఎంతమంది నిజంగా వేసవిలో సంతోషిస్తున్నారు? ఏసైలో ఎందుకు సంతోషించాలి చెప్పమంటారా? ఇప్పుడు వీళ్ళకి ఒక చిన్న గేమ్ పెట్టి అప్పుడు చెప్తా అన్నా. ఇప్పుడు మీ అందరికి ఒక చిన్న గేమ్ ఏంటంటే, ఈ పేపర్ అన్నింటినీ ఎవరైతే తుణుకు మేచి అది ఎవరైతే చేస్తారు, ఎక్కువ పేపర్లు చిన్న చిన్న పేపర్లుగా ఎవరైతే కట్ చేస్తారో వాళ్ళు గెలిచినట్టు. ఓకేనా? రెడీనా? రెడీనా? పేపర్ రెడీగా నేను 3, 2, 1 అంటాను. చిచ్చులు మొదలు పెట్టాను. ఓకేనా? ఓకే రెడీ 3, 2, 1 స్టార్ట్. అక్క చేస్తుంది. అక్కడ ఫోటో కోసం పెట్టేస్తుంది. చించు చేసలేండి అక్క. చించక్క చించక్క మీరు చించు ఊరిపోతాడు. చించు చించక్క ఏందక్క? ఏసయ్యనే వాడికి బాధ వేసిందా చచ్చటం? ఇట్రా అరే ఆడపిల్లలు బాగా బలంగా ఉన్నావు దగ్గర. నువ్వు బలంగా ఉన్నావా అక్క? ఎక్కడ బాగా గట్టి బలంగా ఉన్నావా? నువ్వే తొందరగా నువ్వు స్టార్ట్ చేయి. చుచ్చు చుచ్చు ఎట్టగానే గెలవచ్చు. చుచ్చు అదురు అదురు చుచ్చు నీ కలిసి నేను ఉంటూ అయిపోయింది. ఆగు చూడండి పిల్లలు, ఫస్ట్ ఏమని నేర్చుకున్నాం? బైక్ రైడింగ్, కార్ రైడింగ్, జర్నీస్ అవన్నీ కూడా ఏమైపోయాయి? తునకలైపోయాయి. ఏమైపోయాయి? జీవితకాలం ఉన్నాయా? ఏమైపోయాయి? చినిగిపోయాయి. తర్వాత ఆస్తులు పాస్తుల వల్ల వచ్చే సంతోషం ఉందా? జీవితకాలం ఉండిందా? ఉండదు. తర్వాత అన్నా నాకేం చేస్తారో నువ్వు చెప్పే మర్చిపోయాక అన్న సౌందర్యం జీవితకాలం అవి రావు. అవి మోసం, వ్యర్థం. అవి కూడా మీకు సంతోషాన్ని ఇవ్వు. అక్క పార్టీలు చూసావు? ఒక పార్టీకి రెడీ వచ్చినట్లుగా వచ్చింది. పార్టీల్లో వచ్చే సంతోషం లేదంటే మీరు బయటికి వెళ్ళి పండుగ ద్వారా వచ్చే సంతోషం కూడా జీవితకాలం ఉండదు. టీవీలో, ఫోన్లో ఇచ్చే సంతోషం అది నిజమైన సంతోషం కాదు. 1 రోజు 2 రోజులు అంతకంటే మీకు ఎక్కువ సంతోషాన్ని అవి ఇవ్వలేదు. అమ్మా అమ్మ పచ్చకాయ ఏంటిది? ఇది కార్టూన్ బొమ్మలు. ఏంటని? కార్టూన్ బొమ్మల్లో వచ్చే సంతోషం కూడా నిజమైన సంతోషం. నిజమైన సంతోషం ఎవరిలో ఉంది అని అంటే యేసయ్యలో ఉంది. చెప్పండి కొట్టండి గట్టిగా. ఎవరిలో ఉంది చెప్పండి? ఎవరిలో ఉంది చెప్పండి? ఇది శాశ్వత కాలం ఉంటుంది పిల్లలు. ఎప్పటి వరకు ఉంటుంది చెప్పండి? యేసయ్యలో ఎవరైతే సంతోషిస్తూ ఉంటారో అది శాశ్వత కాలం నిలిచి ఉంటుంది. ఎప్పటి వరకు నిలిచి ఉంటుంది? మరి ఇప్పుడు మీరు దీన్ని బట్టి ఎవరిలో సంతోషపడాలి చెప్పండి?
ఎవరి నందు సంతోషపడాలి? మరలా చెప్పండి. ప్రభు నందు ఎంతమంది అయితే నిజంగా సంతోషంగా ఉన్నారు? గట్టిగా చప్పట్లు కొట్టు దేవుని స్తుతించండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అన్న గర్ల్స్ లో సైలెంట్ గా ఉన్న వాళ్ళు నొక్కాలని, బాయ్స్ లో సైలెంట్ గా ఉన్న వాళ్ళు నొక్కాలని. పులుగు అన్న బాయ్స్ సైలెంట్ గా ఉంటారా? రండ్రా. అరే సైలెంట్ కొన్నాడు రండ్రా. రాని రావాడు హీరోగా ఉన్నాడు. అన్న ఇద్దరా ఒకడు ఆడ పిల్లులో నుంచి ఒకళ్ళు, పిల్లులో నుంచి ఒకళ్ళు. అరే పిల్లులా కూర్చోరా, బళ్ళు కూర్చో. పిలిచిన వాళ్ళు అన్న పిలిచిన వాళ్ళు సైలెంట్ గా ఉండాలి అన్నా. ఎంతసేపు పిలుతావయ్యా బాబు? అన్న అమ్మాయిని పిలుద్దాం. నాని పిలువనా? నాని పిలువు. సరే లేరన్నా. నాని లేనా? రాక తల్లిరా. ఏం భయపడబా. భయపడుతున్నావు. అబ్బాయిలు చాలా ధైర్యం కలిగిన నీ పేరు చెప్పరా? సుకుమార్. సుకుమారా అనుష. వైట్ వైట్ వైపు పట్టుకో అన్నా. ఇట్లా ఒక వైపు నువ్వు ఇటువైపు పట్టుకో. కొంచెం దగ్గర నా దగ్గరికి రా. సైడ్ గట్టి పట్టుకో. అనుష సుకుమార. రైట్, ఓకే. చూడండి, ఈ వైట్ రిబ్బన్ ఏదైతే ఉందో, ఈ వైట్ రిబ్బన్ యేసయ్య మనకిచ్చిన జీవితం. ఈ వైట్ రిబ్బన్ దేనికి సాదృశ్యంగా ఉంది చెప్పండి? యేసయ్య మనకిచ్చిన, అంటే ఇది మనకి సాదృశ్యంగా ఉంది. ఈ వైట్ రిబ్బన్ ఎవరికి సాదృశ్యంగా ఉంది? ఇగో ఈ రిబ్బన్ ఉంది చూసారా? ఈ రిబ్బన్ ఎవరికి సాదృశ్యంగా ఉందంటే యెహోవా తండ్రికి సాదృశ్యంగా ఉంది. ఎవరికి సాదృశ్యంగా ఉంది? ఇదిగో ఈ మనకి అలాగనే దేవుడైన యెహోవాకి మధ్యలో సంబంధం విడదీయలేనట్లుగా బలంగా ఉంది అన్న. కొంచెం గట్టిగా, కొంచెం గట్టి, కొంచెం గట్టిగా లాగండి. గట్టిగా లాగేందుకు? కొంచెం గట్టిగా లాగాలి, కొంచెం అతికించాలి. అట్లా అట్లా అతికించాలి సార్. అలా వచ్చు. ఇక లాగమాక వద్దు వద్దు, ఇక లాగొద్దు. ఇల్లు గట్టిగా లాగొద్దు. చూడండి పిల్లలు, చూడండి. యేసయ్యకి అలాగనే మనకి మధ్య సంబంధం ఎలా ఉందంటే బలంగా ఉంది. ఎలా ఉంది చెప్పాలి? బలంగా ఉంది. పిల్లలు, అయితే దేవుడైన యెహోవాకి మనకి మధ్యలో ఎవరొచ్చారంటే కర్రీ సాతాను వచ్చాడు. ఎవరొచ్చాడు చెప్పండి? ఈడెవడు? ఈడేం చేస్తాడు తెలుసా? విడగొడతాడు. ఏం చేస్తాడు? పడగొడతాడు. ఏం చేస్తాడు? పాడు చేస్తాడు. ఏం చేస్తాడు? నాశనం చేస్తాడు. ఏం చేస్తాడు? యెహోవాకి మనకి ఉన్న మధ్యలో ఆ సంబంధాన్ని ఏం చేశాడంటే పనికిమాలోడు వచ్చి కట్ చేసేసాడు. ఇప్పుడు పట్టుకో అన్న. ఏం చేశాడు చెప్పండి? దేవునికి మనకి ఉన్న సంబంధం ఇప్పుడు ఏమైపోయింది? విడిపోయింది. ఇప్పుడు ఈ సాతాను గాడు ఏం చేశాడంటే ఈ మనల్ని మన జీవితాన్ని పాడు చేసేసాడు. ఏం చేసేసాడు? అయితే దేవునికి మనకి ఉన్న మధ్యలో సంబంధాన్ని మరలా కట్టడానికి రెడ్ కలర్. ఇదే కలర్. రెడ్ కలర్ ఎవరికి సాదృశ్యం? యేసయ్య రక్తానికి సాదృశ్యం. దేనికి? యేసయ్య రక్తానికి. అయితే దేవుని రక్తం అనగా యేసయ్య రక్తము ఏం చేసిందంటే మనకి దేవునికి ఉన్న సంబంధాన్ని మరలా కలిపింది. ఏం చేసింది?
తల్లి ఇందులో ఏమన్నా చూడు ఒకసారి. చేయబెట్టు బయటికి ఉందా? అసుకుమార అరే నీ చేయబెట్టమన్నా ఇప్పుడు పెట్టు చూడు ఏమన్నా. ఏం లేదా? సరే నీ రబ్బర్ వదిలేసి, నీ రబ్బర్ కూడా వదిలేసి. ఇప్పుడు ఈ రెండింటి మధ్యలో ఉన్న సంబంధం తెగిపోయింది కదా. ఈ తెగిపోయిన సంబంధాన్ని యేసయ్య ఏం చేశారంటే తన రక్తం ఇచ్చి, తన ప్రాణం ఇచ్చి, మన పాపాలన్నింటినీ కడిగేసి, మనం చేసిన ప్రతి పాపాన్ని కడిగేసి యేసయ్య ఏం చేశారంటే మనకి తండ్రికి సంబంధాన్ని మరలా కూడా ఆయన రక్తముతో కలిపాడంట. అక్క ఒకసారి చేయబెట్టింది చప్పట్లు కదండి ఒకసారి గట్టిగా. అక్క ఇంట్లో ఏమన్నా ఇందాక వేసలేదు చూడు చూడు అక్క చేయబెట్టి ఉందా ఉందా లేదా? చప్పట్లు కదండి ఒకసారి వేసేకి గట్టిగా. ఇప్పుడు యేసే రక్తం ఏం చేసింది పిల్లలు? తండ్రితో మనల్ని మరలా జతపరిచింది. ఏం చేసింది చెప్పండి? యేసయ్య రక్తంలో ఎవరైతే కడగబడతారో, యేసయ్య చేసిన ప్రతి త్యాగాన్ని ఎవరైతే గుర్తించి యేసయ్య సొంత రక్షకుడుగా ఎవరైతే అంగీకరిస్తారో వారంతా యేసయ్య రక్తము ద్వారా కడగబడి వారంతా పరలోకంలో దేవునితో కూడా సంబంధం కలిగి ఉంటారు. చప్పట్లు కొట్టండి. దేవునితో మీకు ఉండడం ఇష్టమేనా? సంతోషమేనా? ఆనందమేనా? అయితే మీరు యేసయ్య రక్తములో కడగబడాలి. ఏమవ్వాలి అనగా దాని పేర్లు ఏంటంటే బాప్తిస్మము తీసుకోవాలి. ఏం చేయాలి? అన్న చిన్న పురుగు నా పెళ్లి కూడా అనేవాళ్ళు కొంతమంది ఉంటారు. దేవుడు మిమ్మల్ని ప్రేరేపించినప్పుడు బాప్తిసం తీసుకోవడానికి వెనక ఆడద్దు. సరేనా? రైట్. ఇప్పుడు అన్న సైలెంట్ టైం అయిపోయిందన్నా అన్న, టైం అయిపోయిందా? ఉందా? ఇంకొకటి థ్యాంక్ యూ అన్న. లాస్ట్ గా ఒక్కటి చేస్తా, చివరికి ఒక్కటి చేస్తా, ఎక్కువ చేయండి. తొందరగా ఒకటి అన్న, తొందరగా ఒకటి పిలవండి ఫాస్ట్ గా. సిద్ధ దారా బంగారు కొండ, దారా వజ్రాల కొండ. కూర్చోండి, కూర్చో. చెప్పవేరా నువ్వు వస్తావా? ఆడుకోవడానికి కాదు, దా తొందరగా. పిల్లలు చూడండి, తొందరగా టైం లేదు. ఇందులో ఒక డైస్ ఉంది. ఏముంది దీనికి? ఎన్ని ఫేసెస్ ఉంటాయి? 6. వెరీ గుడ్ అన్న. ఏం లేదు, సింపుల్. ఇదిగో నీకు నచ్చిన నంబరు, నీకు నచ్చిన నంబరు నువ్వు చూసి గుర్తు పెట్టుకొని ఈ బాక్స్ లో పెట్టేసి మూత పెట్టేసి నాకు ఇచ్చేసేవనుకో, ఇందులో నేను ఏదో చెప్పేస్తా. నువ్వు నాకు చెప్పకుండా నేను చెప్తా. అర్థమైందా? ఏమర్థమైంది? ఏమర్థమైంది? ఏమర్థం కదా? టైం లేదు అంటే అన్న పెద్దలు అన్న అర్థమైందా? అన్న నీకు అర్థమైందా? అన్న నీకు అర్థమైంది? నీకు అర్థం కాదు. అబ్బే వేమూరు రారా, కౌంచి పెట్టలా ఉన్నావు రారా అలా. అర్థమైందా? ఏం చేయాలి? ఆగండి, టైం లేదు. నువ్వు నెంబర్ చూసి దీంట్లో పెడతావు. ఆ చూసి నెంబర్ నాకు చెప్పకూడదు, అడిగినా చెప్పకూడదు. అర్థమైందిగా? అడుగు. మూత పెట్టు. తొందరగా, టైం లేదు. ఏదో ఒక నెంబర్ పెట్టి తొందర రావాలి. పిల్లలు నా వైపు చూడండి. పిల్లలు ఒకరోజు ఏమైందంటే బైబిల్లో ఒక రాజుగారు బిర్రుకు తిని గుర్రు పెట్టి నిద్రపోతున్నాడు. నిద్రపోతుంటే ఆయనకి కళ వచ్చింది. ఏమొచ్చింది? కళ వచ్చింది. ఉదయాన్నే లేచాడు, కళ మర్చిపోయాడు. ఏం మర్చిపోయాడు? మతిమరుపు రాజు అనమాట. ఆయన పేరు ఏంటంటే నెబుకద్నెజరు. ఏం పేరు? నెబుకద్నెజరు. ఏం చేశాడంటే కళగా అన్నాడు. కళగాని బయటకు వచ్చినాయి. రైట్, కళగన్నా కళ మర్చిపోయా. నాకు కళ చెప్పాలి,